కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయం. ఇంతేకాదు, ఓ శ్రీకృష్ణ, మీ శిరస్సు పైన మీరెల్లప్పుడూ ధరించడి మకుటమే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ దాని ఇప్పటి ప్రతిభ మరియు వైశాల్యమును కొంత విలక్షణముగా ఉన్నది. పైన గల మీ చేతియందిప్పుడు కూడా ఎవరిపైననో చక్రము ప్రయోగింపనున్నారన్నట్టులా చక్రమును ధరించియున్నారు. ఓ విశ్వరూప, కానీ ఇందు పూర్వమెల్లప్పుడూ కనిపించు విషయం ఒకటి ఇప్పుడు కనిపించుటలేదు. రెండవ వైపున గల గద కూడా పూర్వపు మాదిరిదే కదా. క్రిందనున్న శస్త్రములు లేని ఈ రెండు చేతులు గుర్రముల కళ్ళెమును పట్టుకొనుటకై ముందుకు సాగుచున్నవి. ఓ విశ్వనాథ, నా మనస్సునందు ఈ వాంఛ ఉదయించుటే తడవుగా మీరీ విశ్వరూపమును ఒక్కమారుగా ధరించితిరని కూడా నాకు బోధపడినది. కానీ ఇదెంత ప్రచండము అద్భుతము నగు చమత్కారము! ఈ చమత్కారమును చూచి చకితుడు నగుటకు కావలసినంత విస్మయ బలము కూడా నాలో లేకున్నది. ఈ ఆశ్చర్యమును చూచి చిత్తము పూర్తిగా ఉన్మత్తురాలై తీరును. ఈ విశ్వరూపమిచ్చట ఉన్నదా లేదా అని కూడా సరిగా నిర్ణయమునర్చుటకు వీలు కాకుండా ఉన్నది. ఈ జగత్ సముదాయమంతయు ఇందెంత చక్కగా ఇమర్చబడి ఉన్నది. ఈ విలక్షణమగు తేజో ప్రభావమును అగ్ని కూడా చూడజాలదు. సూర్యుడు కూడా మిణుగురు పురుగు వంటివాడు. ఈ ప్రచండ తేజో సముద్రమునందు సృష్టి ఎంతయు మునిగిపోయినదా, లేదా కల్పాంత సమయమందలి విద్యుత్తు ఆకాశమునందంతటను వ్యాపించియున్నదా, లేదా జగత్ ప్రళయ సమయమందలి అగ్నిజ్వాలను తునాతునకలు చేసి గాలియందు ఈ ఉన్నత మండలములు కట్టబడినవా అనునటులా ఉన్నది. నా దివ్యజ్ఞాన దృష్టి కూడా ఈ దృశ్యమును చూడజాలకున్నది. దీని దేదీప్యమానమగు ప్రభ ప్రతిక్షణము పొందుచున్న అపారమగు అభివృద్ధి అందలి తేజము దాహకత్వమునందలి విలక్షణతల వలన అతని వైపు చూచినందువలన దివ్య నేత్రములు కూడా కంగారు పడుచున్నవి. దీనిని చూడగా మహారుద్రుని మూడవ కంటియందు దాగియుండు మహాప్రళయకారియగు అగ్ని బయల్ వెడలినదా అన్నట్టులా ఉన్నది. ఈ విధముగా వ్యాపించియున్న దాహక ప్రకాశమునందు పంచాగ్ని జ్వాలలన్నడి భ్రమరములు లేవగనే బ్రహ్మాండమంతయు బొగ్గుగా మాడిపోవుచున్నదన్నట్టులా ఉన్నది. ఓ దేవా, మీ వ్యాపకత్వము తేజస్సులకు హద్దే కనిపించుటలేదు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఓ దేవా, వేదములు ఎవరిని అన్వేషించుటకై ప్రయత్నించునో ఆ అక్షరుడు మరియు ఓంకారమనడి 3.5 మాత్రల కావలగల వస్తువు మీరే. ఏది ఓంకారమునకంతకు మూలమో, దేనియందు జగత్తంతయు అణిగియున్నదో ఆ అక్షయము గూఢము మరియు నాశరహితమగు తత్వము మీరే. మీరే ధర్మమునకు ప్రాణము స్వయం సిద్ధులు, అవికృతులు మరియు జగత్తుకంతకు నియంతయునై ఉన్నారు. 36 తత్వములకు ఆవలగల 37వ తత్వము మీరే. పురాణ పురుషుడని చెప్పబడు నాతుడు కూడా మీరేనని నేడు నాకు బోధపడినది. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. మీరు ఆది మధ్యాంతరహితులు,
స్వయం సిద్ధులు అపారులు. మీ బాహువులు పాదములు విశ్వవ్యాపకములు. చంద్రసూర్యులిద్దరూ మీ నేత్రములు. వాటి కృప మరియు కోపములనడి ఆట నిరంతరము జరుగుచునే ఉండును. మీరు ఒకనిపై క్రోధపూరిత నేత్రములతో కోపించి చూతురు, మరొకనిపై కృపాదృష్టి అనడి నీడను ప్రసరింపచేతురు. ఓ దేవా, మీ ఈ విధమగు స్వరూపమును నేను చక్కగా చూచుచున్నాను. మీ ఈ ముఖము ప్రళయకాలపు మండుచున్న అగ్ని భాండారము వలె ఉన్నది. పర్వతములపై వ్యాపించియుండు దావాగ్ని నుండి వస్తువులను దగ్ధమునర్చుచున్న అగ్నిజ్వాలలు లేచు రీతిని మీ నాలుక దంశ్రములను నాకుచు దంతములందు ఇటులా అటులా తిరుగుచున్నది. ఈ ముఖదాహము మరియు శరీరమందంతటను గల తేజస్సు వలనను ఈ విశ్వమంతయు ఉత్తప్తమగుటచే అత్యంతముగా క్షోభిల్లుచున్నది. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. మరియు స్వర్గము పాతాళము పృథ్వీ అంతరాళము దశ దిశలు మరియు నలువైపులా వ్యాపించియున్న క్షితిజ వర్తులములు అన్నింటను సహజముగానే వ్యాపించియున్నవారై మీరు నాకు కనిపించుచున్నారు. కానీ ఆకాశ సహితముగా వీటినన్నింటినీ ఈ భయంకర రూపము కబళించినదా అన్నట్టులా ఉన్నది. లేదా మీ రూపమనడి అద్భుత రసతరంగములందు చతుర్దశ భువనములు వచ్చిపడినవా అన్నట్టులా ఉన్నది. ఇట్టి స్థితిలో ఈ విధముగా అద్భుత దృశ్యమును నా బుద్ధి ఏ విధముగా ఆకళింపు చేసుకొనగలదు? ఈ విలక్షణమగు వ్యాపకత్వము ఏ విధముగాను హద్దుగలదిగా వనర్ప వీలు కానిది. ఈ తేజో తీవ్రత ఏ రీతిగాను సహింప నలవి కానిది అయి ఉన్నది. జగత్ సుఖములనవి లేకపోగా ప్రాణధారణమే చాలా కష్టముగా ఉన్నది. ఓ దేవా, మీ స్వరూపమును చూచుటచే భయమనడి వరద ఎలా వచ్చుచున్నదో బోధపడుటలేదు. ఇప్పుడీ దుఃఖ తరంగములందు త్రిభువనములు మునిగిపోవుచున్నవి. వాస్తవముగా చూచినచో మీ మహాత్మ్య దర్శనమున భయ ప్రవేశమునకే ఆవశ్యకత కలదు. కానీ నేను ప్రస్తుతము పొందుచున్న మీ దర్శనానుభవమున సుఖమేమాత్రమూ లేదనటలో ఏ విధమగు సంశయమూ లేదు. మీ రూపము కనిపించినంత వరకు ఈ జగత్తుకు సాంసారిక సుఖములు మధురమైనవిగా తోచును. కానీ ఇప్పుడు మీ విశ్వరూపమును దర్శించిన పిమ్మట విషయ వాంఛల పట్ల పూర్తిగా విరాగం ఏర్పడినది. మనస్సున ఉద్వేగము జనించినది. మీ రూపమును చూచిన పిదప మిమ్ము ప్రేమపూర్వకముగా కౌగలించుకున్నటకు వీలగునా? అటుల కౌగలించుకొనకుండా ఈ శోక సంకటమున ఎవడైనా ఎటులుండగలడు? మిమ్ము విడిచి ఎవడైనా తప్పించుకొన చూచుచో ఈ జనన మరణములనడి పరిహరింపరాని ఈ జగత్తు నోరు తెరుచుకొని ఎదుట నిలబడి అతనిని తప్పించుకొని పోనిచ్చుటలేదు కూడాను. ఒకవేళ వాడు ముందుకు సాగుచో మీ అద్భుతము మరియు అతర్క్యమునకు రూపము సహింపరానిదిగా ఉన్నది. ఈ రీతిగా మధ్యయందే సంకటములందు పడిన దురదృష్టయగు త్రిభువనము కష్టములను పొందుచున్నది. ఈ సమయమున నా అంతఃకరణమునందు ఇదే స్థితి సరిగా కలిగినది. ఈ స్థితి ఎటులున్నదనినా అగ్నిచే దహింపబడి తన శరీర మంటను తొలగించుకొనగోరు తలంపుతో సముద్రము దరికేగి అచ్చట సముద్రమున లేచెడి అలలను చూచి ఇంకనూ భయమును చెందినవాడై వ్యాకులపడిన రీతిగా ఉన్నది. ఈ జగత్తుకు కూడా సరిగా ఇదే స్థితి సంభవించుచున్నది. అది మీ దర్శనముచే కేవలము మిరిమిట్లు చెందుచున్నది.